నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజ హితం. రాష్ట్రంలో సంఘటనలు చూస్తుంటే కొంచెం విషాదకరంగా అనిపిస్తుంది. మరి దిశ ఘటన మర్చిపోయి ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ సంఘటనకు దూరమవుతున్న సందర్భంలో ఒక మహిళ బయటకు వచ్చి నా మీద ఇంతమంది అఘాయిత్యం చేశారు, నన్ను పట్టించుకోండి అని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన సంఘటన మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. అవే వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా అయితేనేమి, న్యూస్లలో అయితేనేమి అవే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం పైన మనతోటి మాట్లాడడానికి ప్రస్తుతం యాదవ హక్కుల పోరాట సమితి అది రాష్ట్ర అధ్యక్షురాలు ఉపేంద్ర యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు మరి అఘాయిత్యం జరిగినటువంటి సరిత గారితో కలిసి మరి పోలీస్ స్టేషన్ ముందు కూడా వెళ్ళడం జరిగింది. వారిని అడిగి వారిలోని మాటలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మొత్తమే చూస్తే ఈ సంఘటన ఒక మహిళ బయటకు వచ్చి ఇంతమంది అఘాయిత్యం చేశారు, అందులో ప్రముఖులు కూడా ఉన్నారు అని అన్నప్పుడు మీకు ఎలాంటి స్పందన అనిపించింది? అంటే ఎవరున్నది ఎవరు లేరన్న సంగతి మనకు ఆమె చెప్తేనే తెలుస్తుంది. ఆమె చెప్పంది మనం చూసిన వాళ్ళం కూడా కాము. అయితే ఫస్ట్ ఏమైందంటే అమ్మాయి చనిపోతుంది, అమ్మాయి అయిపోయింది, చచ్చిపోతుంది, కాపాడండి అని సోషల్ మీడియాలో ఆయుష్ రికార్డు పెడితే దాన్ని చూసి అసలు అమ్మాయి ఎవరు ఏం కథ అని చెప్తే అక్కడ పలాని కాడ ఉంది, పలాని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు, ఆ కేసుకు వాళ్ళు స్పందించట్లేరంటే నేను వెళ్ళి అక్కడ ఎరకల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరులను కూడా పిలిచిన. ఏంది ఇట్లా ఏం జరుగుతుంది వెంకటేశ్వర అని అంటే, అవునక్క మా అమ్మాయినంట, మేము వెళ్తున్నాము, రండి అక్క మీరు రండి అంటే వెళ్ళిన తర్వాత మహిళా రక్షణ పోలీస్ స్టేషన్ ఉంది కదా లక్డికఫోల్, అక్కడికి వెళ్ళినాము. వెళితే అమ్మాయిని ఉన్నదా అంటే చనిపోయింది అని చెప్పి అంటుర్రు వాళ్ళే. అంటే సోషల్ మీడియా అందులో వచ్చేసింది, ఆ వాట్సాప్లలో వాయిస్ రికార్డ్ వచ్చింది. వాళ్ళు చనిపోయింది అంటే నిజంగా చనిపోయింది అనుకుంటున్నాం. నిజంగా చనిపోయిందా ఏంది, అసలు ఈ అమ్మాయి ఉందా లేదా అని చెప్పి మేమే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పోలీసు వాళ్ళు పోగానే ఈ అమ్మాయి ఉందా అని నేను అడిగితే అక్కడ 4 ఎస్ఐలు ఉన్నారు, ఒక 10-20 మంది కానిస్టేబుల్ ఉన్నారు, లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే అమ్మాయి లోపల ఉందండి అని అన్నారు. సరే అమ్మాయిని మాట్లాడిపిస్తారా అని అన్నా. అంటే మీరు ఏమవుతారు అంటే, నేను ఏమైతే ఒక తోడుగా వచ్చినాము, మహిళగా వచ్చినాము, మరి మీరు చూపిస్తారా అంటే నేను చూపెట్టనంటే ఎందుకు చూపెట్టరండి, అమ్మాయి చనిపోయిందని జనం అంటారు, నిజంగా ఉన్నదా లేదని కూడా ప్రజలకు తెలుస్తలేదు, ఎందుకు చూపెట్టరండి అని చెప్పి నేను అడిగితే అక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎస్ఐలు గిట్ట ఉన్నది మేడం, అమ్మాయి ఉంది, అమ్మాయి సేఫ్గా ఉందండి, ఏం కాలేదు, లోపట మరి అక్కడ ఆమెకు జరిగిన సంఘటనను రికార్డు తీసుకుంటారు, ఉన్నది మేడం అని చెప్పారు. చూపిస్తారా అంటే ఇంకొక అర్ధ గంటకు చూపిస్తామన్నారు. మేము పోయింది 3 గంటలకు పోయినాం. 3 గంటల నుంచి రాత్రి 8 గంటలకున్న అమ్మాయిని చూపించలేదు. 8 గంటలకు చూపెట్టకపోతే V6 వారు వచ్చి ఏంది వాళ్ళు కూడా వచ్చి అడిగినరు. మేము పక్కన ఉన్నాం, మేము ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మాకు తెలియదు. వచ్చి అమ్మాయి ఉందా అంటే లేదు అని చెప్పారు. వాళ్ళు వచ్చి మా అక్కడ లేదంటారు కదా అని అంటే, ఎవరన్నారంటే పలానోళ్ళారంటే నేను పోయి అడిగిన, ఏందండి మేము వచ్చి కొంచెం ఉన్నదని చూపిస్తామన్నారు, ఇప్పుడేమో చూపిస్తలేరు, ఏమైంది అని చెప్పి నేను కొంచెం దౌర్జన్యం చేసి అక్కడ ధర్నా చేస్తే మళ్ళీ ఎస్ఐ గారు అనగా ఉన్నది మేడం, నేను ఉన్నది నేను చూపిస్తా, మీరు ఇంకొక 20 నిమిషాలు ఉండండి అని అన్నది. 20 నిమిషాల తర్వాత ఇంకా అమ్మాయికి రికార్డ్ కాలేదండి, లాస్ట్ రోజు ఇంకా కొద్దిసేపు అవుతుంది, 10-11 గంటల దానికి అవుతుంది, ఆమెకు ఎమ్మటి సెక్యూరిటీ ఉన్నది, మేము సెక్యూరిటీ ఇస్తామని భరోసా ఇచ్చినాక మేము అక్కడి నుంచి వచ్చేసినాం. మొత్తం మీద చూస్తే ఆ పరిణామాలను చూస్తే మీరు సోషల్ మీడియాలో చూసి వెళ్ళారని చెప్పారు కదా, ఆమె గురించి ఏమైనా మీకు తెలిసిందా? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు కూడా? ఎప్పుడు మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కానీ ఆ తర్వాత ఆమె గురించి ఏంది వాకప్ చేశారు ఏమన్నా? అయితే ఆమె నల్గొండ జిల్లా ఒక చిన్న పల్లెటూరు అని చెప్పారు. ఒక ఎరకల్లి జాతికి చెందిన అమ్మాయి, ఎస్టీ అమ్మాయి. అమ్మాయి ఇట్లా చదువుకుంటానికి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో ఎవరో తీసుకుపోయి మోసం చేసిండ్రు, మత్తు ఇచ్చిర్రు, జ్యూస్లో మత్తు ఇచ్చిర్రు, అన్న చెల్లెలు కలిసి వాళ్ళ చెల్లెల దోస్తు అన్న తీసుకుపోయి మత్తు ఇచ్చిర్రు అని చెప్పి అనటం తెలుసుకున్నాం మనం. అయితే మత్తు ఇచ్చిండ్రు అని అన్న తర్వాత సరే అట్లా జరిగింది. మరి అమ్మాయికి జరిగినాక ఆ మత్తులో ఆమెని చాలా ఘోరంగా తనని ఆ అమ్మాయి ఒక అమ్మాయిని నమ్ముతుందండి. మరి తీసుకుపోయిన అమ్మాయి కూడా అమ్మాయే. ఆ అమ్మాయి ఆంజనేయులు వాళ్ళ ఆంజనేయులు చెల్లె కూడా అమ్మాయే కదా. మరి ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయిని కొంచెమన్నా సహకరించలేదు. ఈ అమ్మాయే ఆ అమ్మాయికి మత్తు ఇచ్చేసి
ఆమె ఆమె మత్తులో వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు నగ్నంగా ఫోటోలు తీసి వాళ్ళ ఫేస్బుక్లో చూసి పెట్టుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళ సెల్లులలో బంధించుకొని ఇగో నీకు ఈ ఫోటోలు చూపిస్తాము, మేము చెప్పినట్టు నువ్వు చేయాలి, నేనేం మాట్లాడమంటే నువ్వు అది మాట్లాడాలి, నువ్వు ఎక్కడికి పొమ్మంటే నేను అక్కడికి నేను పొమ్మన్న కాడికి మీరు పోవాలి అని చెప్పటం ఎంతవరకు పద్ధతి అండి? అయితే ఇదంతా కూడా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినట్టుగా వాకప్ చేశారు? అయితే మనకు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంగతి తెలుస్తుంది. 11 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇంటర్ అయిపోయిన కాంచి ఇక్కడ చదువుకుంటుంది. హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్ ఉందంట. గవర్నమెంట్ హాస్టల్ నుంచి ఆ అమ్మాయి దోస్త్ అయ్యటం, వాళ్ళ అన్న ఇంటి తీసుకుపోవటం, రూమ్ తీసుకోవటం, ఆ రూమ్లో పెట్టడం, ఈ లాస్ట్కి వచ్చేసరికనే అమ్మాయిని ఈ అన్న చెల్లెలు కలిసి ఈ రకంగా ఆ ఫోటోలకు భయపడి నేను వాళ్ళ మాటలు వినేసిన అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. మొత్తమే చూస్తే అమ్మాయి పెళ్ళి అయినట్టుగా కూడా భర్తను వదిలేసినట్టు కూడా తెలుస్తుంది. నిజమేనా? ఇందులో వాస్తవం ఎంత? వాస్తవేనట. అయితే ఆమె చెప్పింది కదా, ఆమెనే రాసిచ్చింది కదా, పోలీస్ స్టేషన్లో పేపర్లో రాసిచ్చింది, నాకు పెళ్ళి అయింది, నేను మా అత్తగారు, మా మామగారు, మా ఆడబిడ్డ, నా భర్త వేధింపులతోటి నేను బయటకు వచ్చాను, చదువుకోవాలన్న కోరిక ఉంది, చదువుకున్నాను, ఆ చదువు మిత్తము నేను హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్టల్లో వండుకుంటూ చదువుకుంటే ఈమె ఈ ఆంజనేయులు అనే వాళ్ళ చెల్లె నాకు పరిచయం అయ్యి వాళ్ళ ఇంటికి తీసుకుపోయిన తర్వాత మా అన్న పుట్టినరోజు అని చెప్పి తీసుకుపోయి అక్కడ ఆమెకు జ్యూస్ ఇస్తున్నాం అని చెప్పి ఆ జ్యూసులో ఆమెకు మత్తు ఇవ్వటము, మత్తు ఇచ్చిన తర్వాత నగ్నంగా ఫోటోలు తీయటము, ఆ ఫోటోలు తీసి ఆమెని ఒక ఆయన ఫోన్లో ఆయనలో బంధించుకున్నాడు అన్నట్టు. మొత్తం మీద చూసినట్టయితే ప్రజా సంఘాల వాళ్ళు బయట వ్యక్తులు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ రావడం జరిగినట్టు తెలుస్తుంది. కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క వాకబ్ ఏమైనా తెలిసిందా? మాకు అంతవరకు వివరాలు తెలియయండి. మరి తల్లిదండ్రులు ఉన్నారా లేరా, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘం తరఫున మాత్రము నేను వెళ్ళిన. అంటే నేను ఏ మహిళకు ఇబ్బందులు జరిగినా కూడా ఫస్ట్ వెళ్ళిపోతా, నాకు తెలియటమే ఆలస్యం, నేను వెళ్ళిపోతా. అందుకోసం నేను వెళ్ళి నేను అక్కడ ఆమెకి ఏమేమి జరిగింది ఏం కథ అన్నది తర్వాత సంఘటన, కానీ అమ్మాయిని చూపెట్టవని చెప్పి మాత్రం ధర్నా చేసిన. అయితే 11 సంవత్సరాలుగా అంటారు కదా, ఇప్పుడు ఆమె పేరు కూడా చెప్పారు, అంజలి అనే పేరు. మీరు అయితే ఆమె కనుసైనలో మొత్తం ఇదంతా జరిగిందని చెప్తారా? ఇప్పుడు అసలు మూల కారణం ఆయనే కదండి. ఇప్పుడు ఎవరైతే ఆంజనేయులు అని ఉన్నాడో, ఆంజనేయులు చెల్లెనే. ఇప్పుడు ఒక ఆడపిల్ల తోడుగుంటుంది. ఇప్పుడు ఒక ఆమె బస్టాండ్లో ఉన్నాం అనుకోండి, ఒక బస్టాండ్లో ఒక ఆడుంటే ఆమె ఉన్నదని పక్కమటి నిలబడతాం, మొగాయన పక్కమటి అయితే నిలబడం కదా. ఆ ఆడమ్మ పక్కకు సరే నా ఫ్రెండ్ కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మా అన్నది పుట్టినరోజు, నువ్వు రా, ప్రత్యేకంగా నీకోసమే మేము దావత్ చేస్తున్నాం అని చెప్తే ఈ అమ్మాయి పోయినందుకు పోంగానే ఒక మత్తు అయిన జ్యూస్ ఇచ్చి ఆమెని నగ్నంగా అన్న చెల్లెలు కలిసి ఆమె బలవంతంగా బట్టలు, ఆమె వీడియో చెప్పింది కదండి, ఇంటర్వ్యూలో చెప్పింది కదా. మీరు ఇలాంటి ఏమన్నా మీకు చూపెట్టిందా? మీరు వెళ్ళారు కనుక మీరు కూడా ఆమె మీద నమ్మకం ఏర్పడాలి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు మాట్లాడినా కూడా పరిస్థితి వేరే తిరిగి ఉండే అవకాశం ఉంటుంది కనుక మీరు వెళ్ళారు కనుక మీరు ఎలాంటి వాకబ్బు చేయండి ఎవరు చెప్పరు కదండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం తెలియదు. ఫస్ట్ ఆ అమ్మాయిని మొత్తము ముంచింది ఆంజనేయులు వల్ల చెల్లె. ఆ ఆంజనేయులు చెల్లెనే ఈ అమ్మాయిని పత్తి చెడంలో ఒక స్లెప్ ఎక్కించారు అన్న. ఈ వ్యభిచారానికైనా, ఈమెను బ్లాక్మెయిల్ చేయడానికైనా, ఆ ఫోటోలు తీసుకొని నీ ఫోటోలు ఫేస్బుక్లలో పెడతాం, అందరికి చూపిస్తాం అనటమైనా బెదిరియటం కదండి. ఇది చాలా బెదిరియటం కదా. ఈ బెదిరియటం కూడా ఆంజనేయులు చెల్లెనే. ఆమె ఫస్ట్ వాళ్ళ పేరే చెప్పింది కదా. వాళ్ళు ముఖ్యమైన కారకులు దీనికి. వాళ్ళ నుంచి ఇక పోయింది కానీ అక్కడి నుంచి ఎక్కడికంటే ఆయన దోస్తు వెళ్ళిపోయింది. 11 సంవత్సరాలుగా కూడా వాళ్ళ చెరలోనే ఉన్నది, మా బయటికి ఏమి అవి అక్కడే ఉంది. ఆమె కనీసానికి ఆమె ఫోన్ కూడా వాళ్ళతోటి నువ్వు అదే మాట్లాడవని చెప్పి ఇచ్చిరట. పక్కన కూర్చొని నేనేం చెప్తే అదే మాట్లాడాలి, నువ్వు ఇది చెప్తే ఇదే మాట్లాడాలి. అదేగో నేను వరంగల్కి చదువుకుపోతానంటే వరంగల్ నేను కాలేజీకి పోతానని చెప్పాలి, హాస్టల్లో ఉన్నానంటే హాస్టల్లో ఉన్నానని చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నీ ఫోటోలు డిలీట్ చేయను, అట్లనే పెట్టుకుంటా అని అనటము పద్ధతి కాదు కదా. మొత్తం మరి ఇప్పుడు బయట ఎలా పడింది అవేనా వివరాలు ఏమైనా చెప్పిందా? బయట ఎలా పడింది అన్నది మనకు ఎక్కువ తెలియదు. మరి ఏం జరిగిందో ఏమో కానీ బయటకైతే వచ్చింది. అయితే మనం బయటకు వచ్చిందంటే మనం ఫోన్లో చూసి వెళ్ళినాం కదా. ఇంకా వివరంగా నువ్వు ఎట్లా వెళ్ళినావు ఏం కథ అని అంటే నేను రావాలి అనుకున్న బయటికి, మీరు ఇంటర్వ్యూలో చూసి ఉంటారు, మళ్ళీ ఇంటర్వ్యూలో నేను బయటికి రావాలనుకున్నాను, కలవాలనుకున్నాను, కలిసిన అంతే అని అంటుంది.
చాలామంది ప్రముఖుల ఉన్నారు అన్నట్టుగా రాజకీయ నాయకులు ఉన్నట్టుగా ఒక యాంకర్ పేరు కూడా చెప్పింది. ఇప్పుడు తను కూడా బయటకు వచ్చి నేను లేను ఆ అస్సాంలో అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? యాంకరు పేరు అంటే ఇప్పుడు చేసిన ఆయనకు తెలవాలి, చెప్పి ఈమెకు తెలవాలి. ఇప్పుడు మనం మధ్య వాళ్ళం అండి, మీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. కాకుంటే ఆమె చెప్పేదాన్ని బట్టే మనం మాట్లాడుతున్నాం. మనం చూసిన వాళ్ళం కాదు, పోయి అక్కడ ఇన్నోళ్ళం కాదు. మరి ఉంటే ఉండొచ్చు, ఉండండి ఏమంటారు కదా, వెనకట బియ్యం రుబ్బితేనే పిండి వస్తుంది కానీ పిండి రుబ్బితే బియ్యం రావని, బీడి తాగితేనే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడి రాదని ఒక సామెత ప్రకారం. అయితే నువ్వు లేనిది పేరు ఎట్లా చెప్తారు చెప్పండి? ఒకవేళ ఉంటేనే చెప్తుంది. మరి వేరే వాళ్ళు ఇంకా మస్తు మంది ఉన్నారు, మస్తు మంది హీరోలు ఉన్నారు, మస్తు మంది పేరుగాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు? నీ పేరు ఎందుకు చెప్పాలి? నువ్వు అందులో చిన్న పాలు వంచుకున్నావు కాబట్టి నువ్వు చెప్పింది, ధైర్యంగా చెప్తారు కదండి. మరి నేను దొంగతనం చేయలేదు అని నువ్వు చెప్తున్నావు, చేసినవు చేయలేదు అన్న సంగతి ఆమెకు నీకు తెలవాలి. మరి నువ్వు చేయండి నువ్వు అవసరమా? నిన్నే ప్రత్యేకంగా అనాలని ఆమెకి మన కుట్టరా? లేకుంటే ఆమె నీ ఊరు పక్కనామా, నీ ఇంటి పక్కలామా, నీ పాలామా, నీ కులపామా, నీకేమవుతుంది? ఎందుకు చెప్తుంది చెప్పండి, మీరు చెప్పండి. అయితే మరి అందరు పేర్లు కూడా రాసుకోవటం కూడా జరిగింది, అందరు అడ్రస్లు కూడా రాసుకున్నట్టు కూడా తెలుస్తుంది, నిజమేనా? అయితే అందరు అడ్రస్లు ఆమె అంతకుముందు నుంచి వీళ్ళందరూ ఏదో ఒకటి చేస్తారని చెప్పి ఇంకా 2-3 ఆడోళ్ళు రండి. ఎవరో సరితాట, ఆమె పేరు ఏం పేరు, ఇంకొక ఆమె ఉంది. చాలామంది ఆడోళ్ళు పాపం ఆ అమ్మాయిని ఆగం చేసి, కానీ ఆడిపుట్టుక పుట్టిర్రు మీరు. ఒక ఆడిపుట్టుక పుట్టినప్పుడు సిగ్గు శరము లజ్జతో బ్రతకాలి. కానీ ఒక ఆడపిల్లని చెడగొడితే ఏమొస్తుందండి? ఏమొస్తుంది చెప్పండి? ఒక ఆడపిల్లని చెడగొడితే ఏమన్నా వస్తుందా? ఒక ఆడపిల్లని నువ్వు ఆడదానివే, ఆ ఆడపిల్ల ఆమెని ఒక అంగట్ల సరుకులాగా అమ్ముకొని సొమ్ము చేసుకున్న ఆ ఆడోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ప్రభుత్వం వదిలిపెట్టొద్దని మాత్రం తెలియజేస్తున్నా సార్. వదిలిపెట్టొద్దు. ఎందుకంటే వదిలిపెడితే ఇంకా కొంతమంది ఆడోళ్ళను కూడా అన్యాయం చేస్తారు వీళ్ళు కలిసి. అందుకనే వాళ్ళని వదిలిపెట్టొద్దని నేను ఈ మీడియా తరఫున తెలియజేస్తున్నా. మొత్తం మీద ఎంతమంది మీద కేసు పెట్టినట్టు తెలుస్తుంది? ఎంతమంది అంటే 139 మంది మీద కేసు పెట్టినట్టు తెలుస్తుంది సార్. 130 మందిలో ఈ ఆంజనేయులు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన మీద ఇలాంటి కేసు. ఆంజనేయులే ముఖ్యంగా ఫస్ట్ ఆంజనేయులే పెడతారు కదా సార్. ఆయనే కదా దారి చూపిన ఆయనే కాబట్టిగా ఫస్ట్ ఆంజనేయుల చెల్లని ముఖ్యంగా పెట్టవలసింది. ఆంజనేయులే మనకు కారకుడు, ఆంజనేయులనే పెట్టాలి. ఈ పోలీస్ స్టేషన్కి ఈమె ఎన్ని రోజులు తిరిగింది, ఎన్ని రోజుల తర్వాత బయటపడి మీరు వెళ్ళడం జరిగింది? పోలీస్ స్టేషన్ నుంచి ఆమె 10-15 రోజులు నేను తిరుగుతుందండి సార్. 10-15 రోజులు నేను తిరిగినా కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక రెడ్డి అతను ఉంటాడంట, ఆయన పేరు ఏదో రెడ్డి అన్నారు. ఆ రెడ్డి ఈమె కేసునే పట్టించుకుంటలేడంట. పట్టించుకోకుంటే ఈమె ఏం చేసింది, నా కేసు పట్టించుకోనంటే నీకెందుకే, నువ్వు ఎరకల దానివి, నువ్వు పందులు కాసుకొని బతుకు, నీకు చదువు ఎందుకు, అది అవసరమా అండి? ఏ కులం అయితేందండి? అయితే కులంతోటేనా సంబంధం? అయితే కేసులు పెట్టవా? మరి కులానికే కేసులు పెట్టడానికి నీకు ఉద్యోగం ఎందుకయ్యా? నువ్వు వెళ్ళిపో, రాజీనామా చేసి ఇంటికి పోయి కూర్చో, నీ కులానికే చేసుకో, బడుగు బలైన కులాలకు చేయకు. నేను చెప్తున్నాండి, బడుగు బలైన కులాలకు చేయకండి. నువ్వు కేసు చేయనప్పుడు నువ్వు ఎందుకు ఎస్ఐ ఉద్యోగం చేస్తావు? అందుకే నేను ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడితే లాస్ట్కు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాతనే అన్నీ మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ పట్టించుకో. పంజగుట్ట పోలీస్ స్టేషన్కి పోయిన రోజు మరి ఆయన ఏ సంఘాల వాళ్ళు వచ్చినారో వాళ్ళ మద్దతు ఎలా ఉంది? ఆ రోజు నేను యాదవ్ హక్కుల పోరాట సమితి, నా పేరు ఉపేంద్ర యాదవ్, నేను మాత్రం వెళ్ళిన. మరి ఇంకా ఎరకల్లి సంఘం వాళ్ళు కూడా వాళ్ళ కుల సంఘాలు వాళ్ళు కూడా రావడం జరిగింది చాలామంది. మీ డిమాండ్ ఏం చేశారు ఆ రోజు? మీ డిమాండ్ ఏ డిమాండ్ మీరు ప్రభుత్వానికి ఇప్పుడు ముందర పెడుతున్నారు? ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి మీద ఈ సమస్య అంతా ఇది ఎట్లనైతే ఆమెని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని ఎంతమంది అయితే ఆగం చేసిరో ఆ ఆగం చేసిన వాళ్ళ ప్రతి వాళ్ళని వదిలిపెట్టొద్దండి ప్రభుత్వం. అంటే ఏం చేయాలంటే శిక్ష చేయాలి. కానీ ఈ అమ్మాయి ఒక్కతే కాదని అంటుంది కదా, ఈ అమ్మాయి ఒక్కతే కాదు, ఇంకా ఉన్నారంట, ముస్లిం అమ్మాయిలు కూడా ఉన్నారట. వేరే అమ్మాయిలు చెప్తుంది, మీరు ఉంటారు, మేము వింటున్నాం, డైరెక్ట్ చెప్తున్నది. కానీ ఈ అమ్మాయి అయినట్టుగా ఇంకా కొంత అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అలాంటి మూర్ఖత్వంలో నేను అనుకునేది ఏంటంటే, ఒక దుబాయ్లో ఎట్లా జరుగుతుందండి? దుబాయ్లో ఎప్పుడన్నా చూడలేదో మీరు, కానీ దుబాయ్లో నేరం చేసిన వ్యక్తిని ప్రజా కొట్టు పెట్టి కోర్టుకు పంపకుండా ఏడికి పోకుండా ఎమ్మటే ఉరేస్తారు. నాకు అట్లా ఉరేయాలని
నేను డిమాండ్ చేస్తున్నానండి. రాష్ట్రంలో గుప్చప్పుడు కాకుండా ఇలాంటి వ్యవహారం మాఫియా నడుస్తుందంటారా? నడుస్తుంది సార్. అవునండి, నడవకపోతే ఇప్పుడు ఒక డ్రగ్స్ కేసు అని వచ్చిందండి, అదేదండి? అప్పుడు నేను అప్పుడు ఇక్కడ లేను, కానీ టీవీలలో మొత్తుకుంటుంది. అయితే వీళ్ళందరూ ఈ సినిమాలలో ఉన్న హీరోలు పోతాండ్రు వస్తుండ్రు, పోతాండ్రు, మాకేం లేదని బయటకు వచ్చేసారు. ఎంక్వైరీ పోతున్నామన్నారు, వచ్చేసారు. కానీ ఈ కేసులన్నీ ఎక్కడ పోయినాయి? అన్నీ ఎత్తేసారు కదా. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వము మరి దేనికి దిగజారిందో అర్థం కావట్లేదు, కానీ చాలా దారుణంగా ఉంది సార్. చాలా దారుణంగా ఉంది, దారుణంగా ఉండకూడదు. మరి ఈ జనాలు కూడా చూడు, ప్రజలారా, మహిళలారా, ఓట్లు వేసేది మీరు ఆలోచించుకొని వేయండి. మనకు రక్షణ లేనప్పుడు ఓటు ఎందుకు వేయాలి సార్? మనకు రక్షణ లేదు. ఒక మహిళ దిశ జరిగింది, దిశను ఎన్కౌంటర్ చేసిర్రు, మనకు సంతోషం అనిపించింది. ఇదే కాదు, భారతదేశం అంతా సంతోషపడ్డది, ఇతర దేశాలు కూడా సంతోషపడ్డాయి. ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగినప్పుడు ఎమ్మటే యాక్షన్ తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చాలా సంతోషపడ్డది. గౌరవంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక బిరుదు ఇచ్చేసారు. కానీ దిశ అయిపోయిన తర్వాత ఒక టేక్ లక్ష్యం అయింది. టేక్ లక్ష్యం అయిపోయిన తర్వాత ఒక మానస యాదవ్, వరంగల్లో ఒక యాదవ్ అమ్మాయి, ఆమెనైతే అసలు అనవసరంగా నేను పోయినండి, అక్కడికి వెళ్ళిన వరంగల్కు, చాలా ఘోరం అండి, ఘోరంగా ఇచ్చేసారు. అది ఒకటి అయింది. అది అయిపోయిన తర్వాత ఇంకొక మహిళ అమ్మాయి, ఇక్కడ ఒక అమ్మాయి అయింది. అయితే ఇంత జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ అమ్మాయి సరితన జరిగింది. సరితన అంటే బతికుంది, వీళ్ళందరూ చనిపోయారు. మరి ఇది ఎంతవరకు న్యాయము తెలంగాణ ప్రభుత్వానికని నేను తెలియదు. 139 మందిని కూడా ఖచ్చితంగా శిక్షించాలంటారు, అందులో చంపేయమంటారు, ఒక మాట చెప్పాలంటే, అంతేనా? 130 మందిలో ఎవరి దూరనైతే అమ్మాయిని ఇబ్బంది పెట్టిరో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉరిశిక్ష చేయాలి. ఉరిశిక్ష చేయకుంటే ప్రజలకు చెప్పండి, ప్రజాకోర్టులో మేము నిర్ణయిస్తాం ప్రజల. ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. భద్రత లేదంటే సి టీమ్స్ కూడా పెట్టాము, అసలు తెలంగాణ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవని చెప్పుకుంటూ వస్తారు కదా ప్రభుత్వ పెద్దలు. అయితే ఒక్కడిసారి సి టీమ్స్ పెట్టినాం అంటారు, ఎవరికి అక్కడికి వచ్చిందండి? మీరు చూడండి, మీ మీడియా మిత్రులారా, సోషల్ మీడియా రారా, మీరు అన్ని మీడియాలు చూడండి. ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక V6 వచ్చిందండి, ఎవ్వరు రాలేదు, అందరికీ తెలుసు. మేము పొద్దున పోయి ఈ టైం అనుకున్నాం, V6 వరకు దండం పెట్టాలి. వాళ్ళు ఒక్కరు వచ్చారు మా కాడికి, ఒక్కరు వచ్చి మమ్మల్ని రాత్రి అంతా 8 గంటల దాకా మాతో ఉండి మమ్మల్ని కొంచెం బయటకు తీసిరు ఆ అమ్మాయిని. కానీ ఎవరన్నా వచ్చిరండి? ఏ ఛానల్లో వచ్చిందా? రాలేదు. అంటే ఏమై ఉండొచ్చు అంటారు? ఏమై అంటే అగ్రకులాల నాయకత్వంలో ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ తెలంగాణ మన తెలంగాణ కాదు, బడుగు బలైన వర్గాల తెలంగాణ కాదు, అగ్రకులం నాయకత్వంలో ఈ తెలంగాణ ఉంది. అదే అగ్రకులాల నాయకుల బిడ్డలకు దిశ అని చంపిరు పాపం అని చెప్పన్నారు. దిశ ఎక్కడికి పోయిందో తెలుసుకున్నారా సార్? దిశ ఏడికి పోయింది? స్కిన్ డాక్టర్ కాడికి ఎందుకు పోయింది? అసలు స్కిన్ డాక్టర్ ఎవరు? ఆమె ఎందుకు ఎయిట్ చేస్తుంది? ఆమె ఎందుకు అక్కడ నిలబడ్డది? ఆ రాత్రి కూడా అక్కడ నిలబడే అవసరం ఏంది? వాళ్ళ చెల్లె ఫోన్ చేస్తే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అక్క అని ఎందుకు చెప్పింది? నువ్వు పోయి ఎందుకు టోల్గేట్ కాడ నిలబడలేదు? నీకు భయభక్తులు ఉంటే నువ్వు ఎవరి కోసం నిలబడ్డది ఈ అమ్మాయి అని ఏమైనా ఎంక్వైరీ చేసిరా? దిశ మంచిదండి, పాపం అమ్మాయికురాలు, అమ్మాయి ఏం లేదు, చాలా మంచి అమ్మాయి అని చెప్పి అగ్రకులాల నాయకత్వం అమ్మాయిని గింత పొక్కు తెలకుండా ఒక అమాయకమైన నలుగురిని ఎన్కౌంటర్ చేసిరు. అమాయకుల నేరం చేసిరా తెలియదు, కానీ చేసిరు కదా. మరి చేసినప్పుడు ఇప్పుడు నాకు చేసిర్రో బాబు అని దండం పెడుతుంది. మరి నువ్వెందుకో పోలీస్ స్టేషన్ ఎందుకు స్పందించట్లేదు చెప్పండి? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? అయితే అక్కడున్న రెడ్డి, నువ్వు ఎరకల దానివి, నువ్వు యానాద్దానివి, నువ్వు పందులు కాసుకొని బతుకు, నీకెందుకే చదువు, అట్లనే అదేనా అనేది? అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తారు ప్రభుత్వం? ఒకటే చెప్తున్నాండి, ఆ మనిషి ఎవరైతే ఆ అమ్మాయిని నువ్వు ఎరకల దానివి ఏనాద్దానివి అని అన్నాడో ఆయనని ఎమ్మటే SC/ST కేసు ఆయన మీద కూడా బుక్ చేయాలి. నేను ఒక BC నాయకురాలను అవి కూడా చెప్తున్నా. ఎందుకంటే మీ రెడ్డిలోకే ఉన్నదా, బీసీలకు SCలకు STలకు ఏమీ లేదా? ఇక మానవత్వం లేదు, మనసు లేదు. మేము మనసులం కాదు, మేము ఆడోళ్ళం కదా. అయితే మీ వర్గాలకు జరిగితేనేమో వెంటనే పోయి స్పందించడతారా, కేసులు పెడతారా? మా వర్గాలకు జరిగితే, మా SCలకు STలకు మైనార్టీలకు మాకు జరిగితేనేమో ఏం లేదా? అందుకోసమే నేను చెప్తున్నా, ఎవరైతే ఆ రీతిగా అమ్మాయిని అన్నాడో
ఆ ఎస్ఐ అనో సిఐ ఎవరైనా పర్లేదు, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను సార్. ఈ ఒకవేళ ఈ కేసు నీరుగారిపోతే మరి మీ మహిళా సంఘాల వాళ్ళు ముందుకెళ్ళడం ఎలా వెళ్తారు? ఈ కేసు నీళ్ళు గారిపోతే ఆ అమ్మాయి కనుక మాకు నిజంగా అన్ని విధాల ప్రూఫ్లతోటి కనుక మా ముందుకు వస్తే మేము ఏ రీతిగా పోరాటం చేయాలనో ఆ రీతిగానే పోరాటం చేస్తాను. అంటే సగం భాగం మహిళలు కూడా ఉన్నాం, పురుషులేం లేరు. అంటే సగం భాగం మేము కూడా ఉన్నాము. ఒక మహిళా సంఘాలు, ఒక అగ్రకుల నాయకులు పక్కకు పెట్టుకొని బీసీల ఎస్సీల దాంట్లో కూడా ఒక పదవులు పత్రికలు వచ్చిన వాళ్ళు వాళ్ళని కూడా పక్కకు పెట్టుకుంటే బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు. మేము అందరం కలిసి ఇలాంటి అన్యాయాలు జరిగితే మేము ఎట్లయినా పోరాటం చేస్తాం. అయితే ఇప్పుడు ప్రజల నుంచి మద్దతు ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది? ప్రజల నుంచి ఎట్లంటే ప్రజల నుంచి ఎప్పటి నుంచో ఉంది సార్. మరి టేక్ లక్ష్యం చచ్చిపోయిన కంచి ప్రజల నుంచి స్పందన ఉంది. ఒక అమ్మాయిలని ఇద్దరిని ఒక రెడ్డి అనేటైనా ఇక్కడ చంపి చిన్నపిల్లలని మా శ్రీనివాసరెడ్డి పాజి పెట్టిన కాంచి కూడా జనాలు పబ్లిక్ మా బడుగు బలిన వర్గాలకి ఇదేనా న్యాయం అని చెప్పారు. ఆయనను కూడా మంచిగా జైల్లో పెట్టి మెప్తారు. టేక్ లక్ష్మిని చంపడంలో కూడా ఆమెని ముక్కలు ముక్కలు నరికేసిరండి. ఆయన ఏ ముక్క ఏలు కాయేలు, ఏ చేతి కాచేలు ఎక్కడ పడితే అక్కడ వేసేసారు. ఏ యాక్షన్ తీసుకుందండి ఈ గవర్నమెంట్? ఏ యాక్షన్ తీసుకుందా సార్ మీరు చెప్పండి. అందుకనే ఈ మాకు బడుగు బలైన వర్గాలకు న్యాయం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం లేదు, అగ్రకులాల నాయకులకే న్యాయం ఉంది. అదే అగ్రకులాల బిడ్డలు ఏమన్నంటే వాళ్ళని చంపేస్తారు. పేర్లు మనకు అవసరం లేదు, కానీ అగ్రకులాల నాయకత్వం ఉన్న బిడ్డలకు ఏమన్నా అయిందనుకో వాడిని ఎంత పెద్దోడు కానీ, వాడు ఎంత రౌడీ షీటర్ కానీ, వాడు గుండా కానీ, వాడు ఏడు కానీ చంపేస్తారు. మరి మేము వేసిన ఓట్లతో గెలిచి సీట్లలో ఉండి ప్రభుత్వంలో మీరుండి మరి మా పిల్లలతో ఇట్లా అయితే ఎందుకు చంపట్లేరండి? మా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇలాగ ఉంటే ఎందుకు చంపట్లేరు? అది మీకు కనపడతలేదా? మేము మనుషులం కదా, మేము ఆడపిల్లలం కాదా? మీ ఆడపిల్లలా? మేము కూడా ఒక తెలంగాణ బిడ్డలేమే కదా, మరి మాకు కూడా మనస్తత్వం ఉంటుంది కదా అని. కేసు పెట్టి కూడా 3 రోజులు అవుతున్నట్టు తెలుస్తుంది. మరి అరెస్టులు చేసే విధానం ఉందా? ఇప్పటివరకు ఏమన్నా అనిపించిందా? ఇంకా ఏం కాలేదు సార్. చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. చెయ్యకపోతే అనేక వర్గాల నుంచి కూడా మేము పోలీసు వాళ్ళని విమర్శిస్తాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటటువంటి చేసే పోరాటం ఏదైనా ఉందా? చేస్తాం. ఇప్పుడు ఎవరెవరైతే ఈ అమ్మాయి కేసులో ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళకు సరైన శిక్ష వేసి జైలుకు పంపకపోతే ప్రభుత్వానికి మేము ఎట్లా బుద్ధి చెప్పాలనో అలాగ చెప్తాం. మరి అందరి పేర్లు చెప్పనట్టు తెలుస్తుంది. మరి మీ దాకా ఏమన్నా వచ్చిందా ఇలాంటివి? ఎవరి పేర్లు? 139 మంది పేర్లు అన్నీ చెప్పడం జరిగిందా? అన్నీ రాసింది కదా సార్. 47 పేజీలలో ఆమె భద్రపరిచి పెట్టింది. వాళ్ళ రికార్డులు కూడా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడారు ఫోన్లల్లో. సారీ అండి, నేను చేసింది వాస్తవమే, చెట్లకు తీసుకుపోయినా 2 సార్లు తీసుకుపోలేదు ఆ చెట్లకు, మరి ఏమిది నాకు సారీ చెప్పు అని అంటే సారీ అని చెప్పిన వాళ్ళు కూడా రికార్డులు కూడా మన సోషల్ మీడియాలో వస్తున్నాయి చూడండి. మరి అలాంటివి చేసినప్పుడు ప్రూఫ్ కదండి అది. ఇక అంతకంటే ఎక్కువ ఏం ప్రూఫ్ ఇస్తుందండి ఆడపిల్ల? అందుకోసం అది చేయాలి సార్. అది ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చిందా మీకు? న్యాయం జరుగుతుందంటే మానస యాదవ్కి జరిగిన న్యాయము నేను సరితకు జరుగుతుందని నేను అనుకుంటలేను. ఒకవేళ టేక్ లక్ష్మికి జరిగిన న్యాయము ఆమెకు జరగలేదు, ఈమెకు జరుగుతుందని కూడా అనుకుంటలేను. ఇంకా వేరే వాళ్ళకు చాలామంది అమ్మాయిలకు జరిగిన న్యాయము, దళితుల బహుజనుల అమ్మాయిలకు జరిగిన న్యాయము ఈ అమ్మాయికి జరుగుతుందని నేను అనుకుంటలేను. జరగదనే నేను కన్ఫామ్గా చెప్తున్నా. అయితే మరి 139 మందిలో పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తున్న సందర్భంలో మరి సెక్యూరిటీ ఎలా ఉంది ఇప్పుడు సరితకు? ఆమె సెక్యూరిటీ అంటే ఇక పోలీసు వాళ్ళే భరోసా ఇచ్చారు. మేము మాకు ఏది జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత చేయాలి. సరిత పైన జరిగినటువంటి అఘాయిత్యాన్ని మరి మొదటి రోజు నుంచి కూడా మరి పోలీసులు స్పందించకపోవడం చేత సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరి యాదవ హక్కుల పోరాట సమితి ఉపేంద్ర యాదవ్ గారు మరి వెళ్ళటం, పోలీసు వాళ్ళతోటి మాట్లాడటం, కేసులు కూడా ఫైల్ చేయటం తతంగం నుంచి మొత్తం చూస్తూనే ఉన్నారు. మహిళలకు రక్షణ మరి తెలంగాణ ప్రభుత్వంలో తక్కువనే ఉందని, అణగారిన వర్గాలకు ఒక తీరుగా మరి పెద్దవారికి ఒక తీరుగా చూస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేశారు. వెంటనే 139 మందిని ఖచ్చితంగా కూడా ఉరిశిక్ష పడే విధంగా మరి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. లేని ఎడల బడుగు బలహీన వర్గాల వాళ్ళ మహిళలు అందరం కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి తగిన శాస్తి కూడా చెప్తామని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం.